రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లైంది. తెలంగాణ కొత్త రాష్ట్రం సాధించిన భారత రాష్ట్ర సమితి 10 ఏళ్లు పాలించింది. ఈ 10 ఏళ్లలో ఆ పార్టీ చేసిన నిర్వాకం వల్ల 2023లో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైంది. ఉద్యమ కాలంలో మాయమాటలు చెప్పడం, అధికారంలో ఉండగా అహంకారం ప్రదర్శించడంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మనుగడ సమస్యను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ విజయం దక్కించుకోలేని బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ ఉనికి చాటుకోవడానికి, పార్టీని బతికించుకోవడానికి మళ్లీ ఆంధ్రపై ఏడవడం మొదలుపెట్టారు. పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానంతో వృధా జలాలను వాడుకుంటామంటే బీఆర్ఎస్ నేతలకు బాధ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణగా వదిలేస్తున్న వృధా జలాలతో ఏపీలో ఎండిన నేలను తడుపుకుంటామని చెప్పడం కూడా తప్పుగానే బీఆర్ఎస్ చెబుతోంది. దేశ్కీ నేత అంటూ గతంలో చెప్పుకున్న కేసీఆర్ ఆంధ్రాను ఉద్ధరిస్తామని ప్రకటనలు ఏమయ్యాయి తెలియడం లేదు. అప్పుడు అధికారంలో ఉన్న తమ దోస్త్ జగన్ రెడ్డిని చేతకాని వాడుగా చిత్రీకరించాలని అనుకున్నారు, లేక ఏపీలో కూడా టీఆర్ఎస్ పార్టీని విస్తరించి తన నాయకత్వంలో బీఆర్ఎస్ లోకి వైసీపీని విలీనం చేయాలని వ్యూహం పన్నారు. అప్పుడు రైట్ అన్న మాటలు ఇప్పుడు రాంగ్ అంటున్నారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం వల్ల 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నదుల అనుసంధానానికి సానుకూలంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ సైతం తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఏపీ ప్రాజెక్టులు కట్టుకోవాలని కోరుతోంది. ఇలా అందరూ పోలవరం, నల్లమల సాగర్ విషయంలో ఒక స్టాండ్ తీసుకుంటే బీఆర్ఎస్ మాత్రం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే కేవలం రాజకీయం కోసమే అవాకులు చవాకులు మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది.